వచ్చినవా రకాల దా కూసో. ఇగో బుక్కులు చూస్తున్నా, నేను కూడా లెక్కలు చూద్దాం అనుకున్నాం కదా ఇవాళ. పోవాలి, బ్యాంకు పోవాలి. వస్తావా మరి నా ఎంబడి? కట్టిరా మరి మీ ఆడకట్టోళ్ళు? తెచ్చినావా పైసలు? లెక్కలు చూసుకొని పోదాం. వచ్చిన ఇప్పుడే వచ్చినాక ఇగో లేట్ అయింది. పిల్లల్ని స్కూల్ పంపించి మీ మధ్య ఆఫీస్కి పోయి ఇక అందరికీ బాక్సులు రెడీ చేసి ఇంట్లో పని చేసుకొని వచ్చేసరికి ఈ టైం అయింది. చూద్దాం అక్క లెక్కలు. వస్తా నేను కూడా బ్యాంక్ కాడికి పోదాం. కూర్చుంటా. తెచ్చినాక పైసలు అయితే మా ఇంటిక కవిత ఉంది కదా, ఆ కవితనే కట్టలేదు. 4 రోజులు ఆగమంటుంది. ఎట్లన్నా చేసి కట్టాక నెంబర్ పడ్డది. ఏమన్నా ఉండొచ్చు మెంబర్షిప్, కానీ మన గ్రూప్లో లీడర్ లెక్క అయితే ఉండొద్దు అక్క. నువ్వైతే ఫస్ట్ లీడర్వు, మరి నేను సెకండ్ లీడర్ని. ఇక మనకే లొల్లు అవుతట్టుంది ఇక లాస్ట్కు, మీ ఆడకట్టలు మా ఆడకట్టలు అని. ఇక కవిత ఎప్పుడు సతాయిస్తుంది అక్క, ఎట్లనో ఏమో మరి. ఇప్పుడు మళ్ళీ లోన్ వస్తుందంట కదా, ఒక వారం 15 రోజులు అయితే నాకు ఆ శశికళ కనబడ్డది. నాకు పొద్దున ఆ స్కూల్ కాడ కనబడ్డది. కూరగాయలకు పోతే చెప్పింది, ఇంకా లోన్ అప్లై ఎప్పుడు చేసుకుంటారా అని అన్నది. మరి అప్లై చేద్దాం. కవిత కట్టలేదా? మరి పోయిన నెల కూడా గట్లనే చేసింది కదా ఆమె. కవిత కట్టలేదక్క అని వచ్చి చెప్తున్నావు. ఇంకా నాకు కట్టకపోతే ఏమవుతుంది తెలుసా? అందరం టైం కట్టకపోతే మిత్తి పడుతుంది అనవసరంగా. మీరే కట్టుకోరు మిత్తి, మరి నేనైతే కట్ట. అనవసరంగా ఉన్నా నీతోని ఫస్ట్ లీడర్ లెక్క. నువ్వే చూసుకో, నాతోని కాదిగా. నువ్వు చేసే పనులకు నేను కూడా అనవసరంగా మిత్తి కట్టాల్సి వస్తుంది. కట్టలేదక్క. అడిగినా ఎన్నిసార్లు అని అడుగుతారు. ఊకే కాళ్ళు నొస్తున్నాయి పోయి వాళ్ళ ఇంటికి. ఇక వాళ్ళ ఆయన నిన్న కొట్టిండని కూడా చెప్తుంది. నువ్వు ఊకే రాకక్క, మా ఆయన కొడుతుండని అంటుంది. మరి అంత తన్నులు తినేది అయితే కట్టాలి కదా. మరి నేనేం చేయాలి చెప్పు? నీతో మాటలు పడాలని నాకేమైనా షోకు ఉంటుందా? కడతదంటది. ఇలా అయితే కట్టొద్దాం, మిగతాయి తర్వాత కడదాం. అయినా నువ్వేంది నా మీద సీరియస్ అవుతున్నావు? ఏమన్నా నువ్వు ఉంటా అంటే నేను వస్తానా? ఫస్ట్ లీడర్ నేనే ఉంటాను ఉన్నావు నువ్వు. నేనే ఉంటుంటే లేకపోతే ఏమో అంటున్నావు. నేనెందుకు కడతా మిత్తి? ఒకళ్ళు కడతారు ఒకళ్ళు కట్టరు. అడ్జస్ట్ అయ్యేటోళ్ళే కదా ఉండాలి లీడర్ల లెక్క. అంత ఓపిక లేదని ఎందుకున్నావు మరి? ఏమన్నా అంటే కోపం అయితే కానీ గట్లా కాదే కళ. ఊకే కవిత కట్టలేదని వచ్చి నా దగ్గర అంటావు కదా, నాకు కోపం వచ్చింది. కవిత ఒక్కతే కట్టదా నీకు? మిగతా వాళ్ళందరూ కడతారు. మరి కవితకు నువ్వు ఎందుకు వెనుక కేసుకొస్తున్నావు అని నాకు కోపం వచ్చింది అన్న. సరే మనకి ఎప్పుడు ఉండే లొల్లే కదా. ఇక మనం ఇంకా యారాన్న కంటే మనమే ఎక్కువ గొడవ పడుతున్నాం. మీ ఫస్ట్ లీడర్ సెకండ్ లీడర్ లెక్క ఉంది. ఈసారి అయితే లోటు అని నేను ఉండనే ఉంటాను. నువ్వు ఎవరినైనా పెట్టుకో, ఏమన్నా చేసుకో. గట్లా కాదక్క. జర కవిత పరిస్థితి బాగాలేదు. నాకు ముందు నుంచి తెలుసు. ఆ పెళ్ళైనప్పటి నుండి తెలుసు. జర ఇంట్లో పరిస్థితి బాగాలేదు. నాకు బతిలాడింది వచ్చి అంటే నేను అనుకున్నక్క. లేకపోతే నా దగ్గర ఉన్న నేను కడుతుంటే నీతో మాట ఎందుకు పడుతుంటక్క? గట్లా నాకు నువ్వే ఉండాలి ఫస్ట్ లీడర్ లెక్క, నేను సెకండ్ లీడర్ లెక్క. మళ్ళీ ఎందుకు అక్క అందరినీ బతిలాడాలి? ఇప్పుడు లోన్ వస్తుంది కదా, మళ్ళీ ఎంత వస్తుంది అక్క? మంచికో 2 లక్షలు వస్తాయా? తీసుకొని ఎవరికైనా మిత్తికిద్దాం అనుకుంటున్నా. నీకు ఒక విషయం తెలుసా? మన గ్రూపులు ఉన్న చూడు మంజుల, ఆమె తీసుకుంటలేదంట. లోన్ తీసుకొని వాళ్ళకి ఎవరికో తెలిసిన వాళ్ళకి చుట్టాలకి ఇస్తుందంట తెలుసా? అయినా అట్లా లోన్ తీసుకొని బయట ఇంట్రెస్ట్లకు ఇచ్చుకునేటోళ్ళకి మనం ఇవ్వద్దు. మనం అంటే ఏదో ఇచ్చుకుంటాం తెలివితోని, కానీ అందరూ అట్లనే చేస్తే ఏం లాభం అక్క? అవసరం ఉన్నోళ్ళకే ఇద్దాం, లేదంటే మనం మంచికి తీసుకొని మనమే ఇచ్చుకుందాం. నువ్వు నేను ఒక మాట మీద ఉన్నాయి కానీ అక్క, నేను నిన్ను అడుగుదాం అనుకుని మర్చిపోయినా. జమానా పైసలు ఉన్నాయా? నాకు ఒక 20,000 కావాలి, జరిగే రాదు. ఏం లేదక్క, కొంచెం మా మధ్యది ఎంగేజ్మెంట్ ఉంది, సడన్గా పెట్టుకున్నాం అన్నమాట. ఇక షాపింగ్లకు దానికి దీనికి కావాలి కదా. ఇక మీ మరిది అన్నాడు పొదుపులకి ఏం తీసుకొని ఇంక అడుతుంది అని అన్నాడు. ఇస్తావా అక్క? మరి అదే అడుగుదాం అనుకున్నా, అందుకే అడుగుతున్నా. పైసలు ఇప్పుడైతే లేవేయినా, వచ్చి నెల చూద్దాం. అయినా మొన్ననే కదనే నేను లక్ష్మికి తీసి 30,000 ఇచ్చినని చెప్పిన. ఆ పిల్లు కెంబడి పడుతుంది. కావాలంటే నువ్వు కూడా ఇమ్మన్నావు కదా, మళ్ళీ ఎందుకు కొత్తగా వచ్చి అడుగుతున్నావు? అంటే మన లక్షలు జమ అయినాయా? ఉన్న 35,000లో 30,000 తీసి ఆ పిల్లకి ఇచ్చిన. ఇక బ్యాంక్ కూడా మొత్తుకుంటాడు. ఇక ఆడేం లోన్ కూడా ఇయ్యడు. ఇక నువ్వు అని ఇట్లా చేసినావంటే ఎందుకే ఎప్పుడు టైంకి అడుగుతావు పైసలు? ఈమె ఫస్ట్ లీడర్. ఈమె అవసరానికి మాత్రం ఎవ్వరు చెప్పకుండా తెచ్చుకుంటుంది. మాకు ఎప్పుడన్నా కావాలంటే మాత్రం అదోటి ఇదోటి చెప్తుంది. నాకు తెలియదు ఏమో నాటకాలు. చూడాలి ఈసారి అయితే లోన్ అవుతారా అని అందరితో మాట్లాడి ఫస్ట్ లీడర్లకి డీపీ చెప్తుంది. చూడు మా దాంట్లో మేమే ఉంటాం, మేము ఎందుకు బతిలాడేది? ఏం లేదక్క, ఏం కొనుగుతలే. నిన్న సరిపో పైసా అని అంటుంది. ఏం చేసుకుంటుంది ఏమో, ఈడ అడుక్కుంటుందా? పోయి మిత్తిలోకి ఇచ్చుకుంటుంది. 4 రూపాయలు 5 రూపాయలకి ఏం చేస్తుందేమో, పైసా అంత ఎడబెడుతుందేమో. దీంతోనైతే షేర్ అవుతుంది నాకు. ఇట్లా ఇవ్వాలనే ఏమో దీంతో ఇంకా లోన్ వస్తుంది అంటే ఇక ఆ లోన్ కూడా తీసుకుంటుంది. ఎవరికొకరికి మిత్తికిచ్చుకుంటుంది. అదే మిత్తి పైసలు తెచ్చి కడుతుంది. ఇది హుషారు ఉంది. మా సరే చూద్దాం పైసల సంగతి తర్వాత. కానీ ఏది విశేషాలు? మీ ఎదురింట్లో కల్పన ఉంది కదా, కల్పన మన బంగారం ఉన్నదంట కదా, లాంచింగ్ చేయించుకుందంటే అందరూ చెప్తుందంట కదా. ఎవరు
పోతే అలా చూపిస్తుందంట. నీకు చూపించలేదా? అవునక్క, కొన్నది లాంగ్ చైన్ కొన్నది. ఎందుకు చూపించలే? నాకు తెచ్చిన రోజే చూపించింది. నేను అది చూసి రాత్రంతా ఫికర్ పడి నిద్ర కూడా పోలేదు తెలుసా. నేను ఎప్పుడు కొంటానా అని ఏం కొంటట్టున్నాం అక్క బంగారం. దానికి ఎడికిన వస్తున్నాయో అర్థమవుతలేదు పైసలు. మరి మొగుడు మొత్తం జీతం తెచ్చి చేతిలో పెట్టాడంట. మన మొగుళ్ళు ఏమట్లా కాదయ్యో. 10 రూపాయలు దాచి పెట్టుకున్నాను అనుకో, 10 సార్లు అడుగుతాడు ఏవని ఆ పిచ్చి లేచి ఆ 10 రూపాయలు కూడా తీసిస్తా. ఏడికైనా వస్తాయి అక్క మనకు పైసలు. అవునే, నిజమేనే. అది ఊకే ఉంటుంది బంగారం. మళ్ళీ కార్ప దాన్ని మొగడు ఏం డ్యూటీ చేస్తాడు అసలు? వాడు ఎప్పుడు టై కట్టుకొని పోతాడు. మన గవర్నమెంట్ డ్యూటీ కావట. వాడు కాంట్రాక్టర్ అంట. అంటే మనుషులను మొత్తం కాంట్రాక్ట్ తీసుకొని మనిషి మీద 1000-2000 తింటాడంట తెలుసాడు. అట్లా 100 మందిని పెట్టి దానికి లక్షలు వస్తాయి. బయటికి మాత్రం ఎట్లుంటాడు? మంది మీద బతుకుతురక్క వాళ్ళు ఎంత కొంటే ఏం లాభం తీ? అది వేస్ట్ కదా మంది మీద సంపాదించిన పైసలు. సరే తి, ఎవరెట్లా పోతే మనకెందుకు? నువ్వు తెచ్చిన పని అయితే చెప్పు. మరి కట్టాలనా? మరి కవిత ఈ పైసలు నా దగ్గర ఉన్నాయి, మళ్ళీ ఇస్తావా నాకు? మళ్ళీ ఇవ్వలేవనుకో నేను మునుగుతా. మరి ముందే చెప్తున్నా. సరే అక్క, కట్టు. కవిత పైసలు అయితే కట్టు. నాకు రాగానే నీకు తెచ్చిస్తుంది. ఏడికో పైసలు ఆ పిల్ల దగ్గర మంచినే కడుతుంది, కానీ నెల కొంచెం టైట్ ఉందంట, ఇయ్యలేదు. సరే, ఒక వారం తర్వాత రా. పోయి బ్యాంక్ కాడ పోయి మనం లోన్ గురించి మాట్లాడదాం, సరేనా? అయినా నీకు ఎందుకే పైసలు, నాకు ఇయ్యరాదే? సరే అక్క, వస్తా. వారం తర్వాత వస్తా, పోదాం బ్యాంక్. గట్లంటవేంది? నాకు కావాలి పైసలు. నువ్వే ఇచ్చుకుంటావు, మిత్తిలకు నేను కూడా ఇచ్చుకుంటా. నాకు అన్నీ తెలుస్తుంది. నువ్వు అవసరం ఉండే ఏం అడుగుతలేవు, కానీ నా పైసలు నాకు కావాలి అక్క. పోతా. మరి లేట్ అయింది చాలా సేపేగా. బ్యాంక్ అయితే నువ్వు పోయి ఈసారి వస్తాను, కానీ రాలేనక్క. నాకు పని ఉంది ఇంటికాడ, పిల్లలు వచ్చే టైం అవుతుంది. ఇక వారం తర్వాత ఎట్లాగో పోయి లోన్ గురించి అడుగుతాం కదా, అప్పుడు వస్తుంది. ఒక్కదాన్ని ఎట్లాగో పోవు కదా. ఆగో, పోతాను లేస్తున్నాయి, వస్తాను కదా బ్యాంక్ కాడికి. రా పోదాం. ఒక్కదాన్ని ఎట్లా పోవాలి? దీనికైతే ఏ మాటలే ఉన్నాయి. దీని దగ్గర పని అయితే స్టార్ట్ అయ్యారు. దీనికి గంబడుతుంది రమ్మంటే. చూడు ఎట్లా పోతుందో చూడు. దీని ముఖం చూడు. జర చక్కగా ఉంటే ఆగిపోతుండేది. సరే పోయిరా.